హాయ్ అండి. మార్నింగే మామిడికాయలైతే వచ్చాయండి ఈరోజు. మామిడికాయలైతే ఇలా గంపలో తీసుకొని ఈ సంవత్సరం అస్సలు తీసుకోలేదండి. చాలా రోజులైంది. సరేలే అని చెప్పి ఇంట్లో కూడా లేవు కదా! తీసుకున్నాంలే చాలా రోజులైంది మామిడికాయలు తిని అనుకుంటూ ఉన్నామండి. పల్లికాయలైతే కాదండి ఇవి అంటికాయలనమాట. డజను రూ. 450 అయితే చెప్పింది. అని అనకతలకే పక్కనుండే వాళ్ళైతే టపా టపా అంట కొనుక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. నేను అక్కడే ఉన్నాను కానీ గంప అయితే కొంచెం వెల్తయిపోయింది. అయినా నాకు బేరం అయితే కుదరలేదు. నాకు మనసొప్పదండి అంత రేటు పెట్టి కొనటానికి. ఇంకా 100కి 3, 3 అని చెప్పి అడిగితే ఎప్పటికో 3 అయితే ఇచ్చిందింకా. మామిడికాయల వల్లు ఈ సంవత్సరం చాలా నష్టపోయారంటండి. ఎందుకంటే వర్షం దెబ్బ మామిడికాయలు చెట్ల మీదే పురుగైతే వచ్చేసాయంట. ఎంత మందు కొట్టినా, ఏమి చేసినా కానీ వాళ్ళు చాలా బాధపడుతుంటూ చెప్తుందండి ఆమె. అందుకని మీతో కూడా చెప్దామని చెప్తూ ఉన్నాను. పురుగులు పట్టేసింది. దానివల్ల అసలు కాయ కూడా ఎవ్వరికి ఏయకుండా అవి ఏరుకొని బయట పాడేసి కష్టం తప్పిస్తే ఇంకా ఏమీ లేదమ్మా. అనవసరంగా వేస్ట్ ఈసారి మామిడికాయలు అమ్మటము. పురుగులు వచ్చేసినాయి అనింది. ఇవి కూడా ఏమన్నా ఉంటాయా ఏంటమ్మా పురుగులు అని అడిగితే, ఇవి అంటికాయలమ్మ, అంటికాయలకైతే పురుగులు రావు, తీసుకోండి బాగుంటాయి అనింది. కానీ కాయలైతే చాలా తీయగా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.